సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన 68వ స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడోత్సవాలను లాంఛనంగా ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి. విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం క్రీడోత్సవాలను నిర్వహిస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థి క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలో క్రీడారంగం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా 5 మినీ స్టేడియాలు నిర్మిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మండల విద్యాధికారి రాథోడ్, నాయకులు అఫ్జల్, వెంకటేష్, ప్రమోద్ గౌడ్, మల్లారెడ్డి, శ్రీపాల్ రెడ్డి, క్రీడా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బుద్ధిగా క్రమశిక్షణతో చదువుతో పాటు క్రీడను జోడించినట్టయితే మీకు మక్కువ ఉన్న గేమ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉన్న గేమ్స్ని మీకు ఎంచుకొని ముందుకు పోయినట్టయితే భవిష్యత్తులో ఆరోగ్యపరంగా కానీ ఫిజికల్గా ఫిట్నెస్గా మీరు ముందుకు సాగడానికి ఎన్నో అవకాశాలు కలుగుతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తప్పకుండా ఈ మండల స్థాయి క్రీడల తర్వాత జిల్లాకు సెలక్షన్ ఉంటుంది. ఆ జిల్లా సెలక్షన్లో మళ్ళీ జిల్లా స్థాయి క్రీడలు గిట్ట పటాన్చెరులోనే పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పకుండా అంగరంగ వైభవంగా జిల్లా స్థాయి క్రీడా నుంచి రాష్ట్ర స్థాయి సెలక్షన్ గిట్ట ఉంటుంది. మీరు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో ఈ 3 గేమ్స్ ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు క్రమశిక్షణతో మీరందరూ మీ పీఈటీలు, పీడీలు, మీ మాస్టర్స్ అందరు చెప్పిన ప్రకారంగా క్రమశిక్షణతో క్రీడారంగాన్ని ముందుకు సాగియాలని చెప్పి కోరుతూ ఈ సభలో క్రీడలను మనము స్టార్ట్ చేయబోతా ఉన్నాం. మీరందరూ కబడ్డీ ప్లేయర్లను లైనప్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. స్టార్ట్.